ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి నిన్న జరిగినటువంటి ఏదైతే ఎస్జిటి ఎస్ఏ కేసు ఏదైతే ఉందో డిఎస్సికి సంబంధించి ఆ కేసులో నిన్న కోర్టు వారు చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు ప్రభుత్వ లాయర్కి వేయడం జరిగిందనమాట. అద్భుతంగా అనిపించింది నాకైతే. ఆ ప్రశ్న చాలా అద్భుతంగా అనిపించింది. అది మీరు ఒకసారి ఇక్కడ చూడాలి. అంటే నిన్న జరిగినటువంటి ఈ ప్రభుత్వం ప్రభుత్వం రిట్ పిటిషన్ ఏదైతే వేయడం జరిగిందో, అది ఎస్జిటీలకి స్కూల్ అసిస్టెంట్ ఇవ్వటం, ఈ ప్రిఫరెన్స్లు ముందుగా తీసుకోవటం, అది ఇవ్వకుండా ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ ఇవ్వటం, ఇవన్నీ జరిగినాయి కదా. దాని మీద అభ్యర్థులు మరి వెళ్తారు కదా, వెళ్ళారు. దానికి సంబంధించి అయితే అద్భుతమైనటువంటి వాదన జరిగింది. అదే సమయంలో కోర్టు వారికి సంబంధించిన ప్రశ్నలు కూడా చాలా అద్భుతంగా అనిపించినాయి అనమాట. అది ఒకసారి చూడండి. ప్రభుత్వం తరపు లాయరు వాదనలతో ఏకీభవించక కోర్టు వారు ఏం చేశారు, రిట్ పిటిషన్ కొట్టేస్తూ అభ్యర్థులు విడివిడిగా పరీక్ష ఫీజు కట్టారు కదా, విడివిడిగా పరీక్ష రాశారు కదా, ప్రభుత్వం కూడా విడివిడిగా మార్కులు ర్యాంకులు విడుదల చేసింది కదా, నోటిఫికేషన్లో మెరిట్ ప్రకారం నియామకాలు జరపాలని ఉంది కదా, ఇన్ని అంశాలు ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ప్రిఫరెన్స్ని బేస్ చేసుకుని వాళ్ళకి మెరిట్ క్యాండిడేట్స్కి వాళ్ళకి కావాల్సిన జాబు అంటే ఉన్నతమైన పోస్టు స్కూల్ అసిస్టెంట్ ఇవ్వకుండా ఎస్జిటి పోస్టులు ఎలా ఉంచుతారు? ఎన్ని ప్రశ్నలు వేసిందంటే ఇంకా కొన్ని ఉన్నాయి, నేను మళ్ళీ చదువుతాను అవి. ఇక్కడ చూడండి. ప్రభుత్వం తరపు లాయర్ వాళ్ళతో ఏకీపించలేదు, కోర్టు వారు ఏకీపించలేదు. అసలు ముందు రిట్ పిటిషన్ కొట్టేసింది, వాళ్ళు వేసిన రిట్ పిటిషన్ని కొట్టేసి అభ్యర్థుల్ని విడివిడిగా ఫీజు కట్టించుకున్నారు. అలాగే విడివిడిగా ప్రభుత్వం ఎగ్జామ్లు పెట్టింది, ర్యాంకులు ఇచ్చింది, మార్కులు ఇచ్చింది. మరి నోటిఫికేషన్లో కూడా మెరిట్ ప్రకారం నియామకాలు జరపాలని కూడా ఉంది. మరి అలా ఉన్నప్పుడు అందులోనూ అభ్యర్థులు చాలా సంవత్సరాల నుంచి కష్టపడి సాధించిన జాబును ఒకటే ప్రమోషన్ కదా, మరి స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రమోషన్ మీద స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళాలి, ఇదంతా ఒకటే లైను. మరి అలాంటి ఒకటే ప్రమోషన్ బేస్లో ఉన్న ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్కి ఎలా ముడిపెడతారు అని ప్రభుత్వ లాయర్ను కూడా అడిగారు. ఇంకొక విషయం, ప్రభుత్వ లాయర్ని ఏం అడిగారు తెలుసా? ఇక్కడ చూడండి. మీరు ప్రభుత్వ లాయర్ కదా, ప్రభుత్వ లాయర్ను కూడా మీరు జిల్లా కోర్టు లాయరు పరీక్ష అలాగే హైకోర్టు లాయరు పరీక్ష అంటే ఆ లాయర్ని అడిగారన్నమాట. మీరు జిల్లా కోర్టు లాయరు పరీక్ష, హైకోర్టు లాయరు పరీక్ష 2 పరీక్షలు రాశారు అని లాయర్ని అడిగారు. మీరు జిల్లా కోర్టు పరీక్ష రాశారు, హైకోర్టు లాయర్ పరీక్ష రాశారు, 2 పరీక్షలు రాశారు. మీరు ఫస్ట్ ప్రిఫరెన్సు జిల్లా లాయర్ పోస్ట్కి ఇస్తారా, మిమ్మల్ని హైకోర్టు లాయర్ పోస్ట్ ఇవ్వకపోతే మీరు ఒప్పుకుంటారా అని చెప్పి ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ కొట్టేసిందట. భలే అద్భుతంగా ఉంది కదా. ఏంటంటే ఆ లాయర్నే ప్రశ్న వేయడం జరిగింది. మీరు 2 పరీక్షలు రాశారనుకోండి, జిల్లా కోర్టు పరీక్ష అలాగే హైకోర్టు పరీక్ష 2 రాసినప్పుడు మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? హైకోర్టు పరీక్షకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. మరి అలాంటప్పుడు వీళ్ళకి ఉన్నతమైన స్కూల్ అసిస్టెంట్ ఎందుకు ఇవ్వరు? ఎస్జిటినే ఎందుకు సరిపెట్టుకోవాలని ఇండైరెక్ట్గా కోర్టు వారు భలే స్పందించారని నాకు అనిపించింది. ఈ కేసును 4 వారాల్లో పరిశీలించాలని ఏకసభ్య ధర్మాసనానికి బదిలీ కూడా చేయడం జరిగింది. దీనితో ఇక ప్రతిభ గల అభ్యర్థులకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా అనుకోవచ్చు. హై అర్హత అంటే ఉన్నతమైనటువంటి అర్హత ఉద్యోగం అభ్యర్థుల యొక్క హక్కు అని ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం చెప్పడం జరిగింది. అంటే ఉన్నతమైన జాబు పొందడం అనేది అభ్యర్థుల యొక్క హక్కు అని ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అంటే మన హైకోర్టు చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఈ మాట మాత్రము. కోర్టు మీద రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోయింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.